మన భారతదేశ పార్లమెంటు లోక్సభ అతి ఉత్సాహంతో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా గుర్తింపబడేటట్టుగా తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు భారత ప్రజల మన్నన భారత్ జోడో యాత్రతో చూరగొట్టుకొని ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ నిర్ణయాలని రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రచారం చేస్తున్న క్రమంలో రాహుల్ గాంధీ గారి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయడం, డిస్క్వాలిఫై చేస్తున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మాణిక్రావు ఠాకరే గారు, హనుమంతరావు గారు, గౌతమ్ రెడ్డి గారు, నిరంజన్ గారు, రోహిత్ చౌదరి గారు, అజ్మత్ గారు ఇవాళ ఏకమైక మేము మీ ముందుకు వచ్చింది ఎందుకనంటే మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగాలంటే ప్రశ్నించే ప్రతిపక్షము ఉండాలి, బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఇవాళ ప్రభుత్వ నిర్ణయాలని ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న క్రమంలో రాహుల్ గాంధీ గారు ఏకకంఠంతో 9 సంవత్సరాలుగా మోదీ బీజేపీ ప్రజా వ్యతిరేక పరిపాలనకు గొంతెత్తి మాట్లాడుతున్న క్రమంలో వారి గొంతు నొక్కడానికి కొరకు సూరత్ కోర్టు ఇచ్చిన నిర్ణయం డిసిషన్ ని సస్పెండ్ చేస్తూ 30 రోజుల సమయం ఇచ్చినప్పుడు హైకోర్టు కానీ పై కోర్టుకు అప్పీల్కి వెళ్లే సమయం ఉన్నప్పుడు భారత రాజ్యాంగం ప్రకారంగా కోర్టులు, పార్లమెంటు, ఎగ్జిక్యూటివ్ 3 బ్రాంచ్లు ఉంటాయి. ఈ 3 కూడా స్వయం ప్రతిపత్తితో పనిచేస్తూ ఉంటాయి. ఒకదానికొకటి గౌరవంగా ఉండాలి. ఇవాళ న్యాయస్థానాలు 30 రోజుల సమయం ఇచ్చినప్పుడు డిసిషన్ సస్పెండ్ చేస్తూ ఇచ్చిన నిర్ణయాన్ని అది పెండింగ్ లో ఉండగా లోక్సభ సభాపతి సెక్రటరియట్ యొక్క నిర్ణయం దీన్ని అత్యంత చీకటి రోజుగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇది రాహుల్ గాంధీ గారిపై జరిగిన దాడిగా గుర్తించకండి. ప్రజాస్వామ్యం నమ్మే ప్రతి పౌరుడు దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారు నేను చెప్పిన కోర్టు నిర్ణయం వచ్చినాక నేను గాంధీ పైన విశ్వాసం ఉంచుతాను, మహాత్మా గాంధీ చెప్పినట్టుగా సత్యం కొరకు పోరాటం చేస్తాను, శాంతియుతంగా పోరాటం చేస్తానని చెప్పాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం రాహుల్ గాంధీ గారి యొక్క సభ్యత్వాన్ని కోర్టు డిసిషన్ సస్పెన్షన్ లో ఉండగా పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా పరిగణిస్తూ తెలంగాణ ప్రజలను కూడా దీంట్లో మమేకం కావాలని కోరుతా ఉన్నాం. ఇవాళ భారతదేశం ఎందుకు ప్రజాస్వామ్యంగా వెలుసులుతున్నది? పక్క దేశాలైన పాకిస్తాన్ కానీ ఈ దేశాల్లో నిరంకుశం ఎందుకు ఉన్నది? మన భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిన పూర్వీకులు భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, సర్దార్ పటేల్ గారు ప్రతి పౌరుడికి సమాన హక్కు, భావ స్వాతంత్ర్యం కలిగించారు. ఇవాళ రాహుల్ గాంధీ గారి యొక్క ప్రాథమిక హక్కులని నిరసించినట్టుగా పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మాణిక్రావు ఠాకరే గారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఖర్గే గారి యొక్క నాయకత్వాన యావత్ భారతదేశం గొంతెత్తి నిరసిస్తుంది, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది, ఈ పోరాటం కొనసాగిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ పోరాటమని కాకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పార్టీలు కానీ ప్రజాస్వామ్యంలో ఇవాళ గొంతెత్తి కావాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ మోదీ ఎన్డీఏ పార్టీ యొక్క నిరంకుశ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఎలక్టెడ్ డిక్టేటర్షిప్ కి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం వెరసిల్లాలంటే ప్రజలు చేయితో చేయి కలపండి, ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.